హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అదేంటంటే కవరింగ్ బ్లాక్ ఒకవేళ మనం వాడకపోతే పిల్లర్ అనేది ఏ విధంగా డ్యామేజ్ అయిపోతుందని చెప్పేసి అయితే చూపించాను. అయితే ఆ వీడియో కింద కొంతమంది కామెంట్ చేశారు, భయ్య కవరింగ్ బ్లాక్ అనేది ఏ విధంగా పెట్టాలో కూడా చూపించండి అని చెప్పేసి. సో అయితే నాకు వీడియో అయితే దొరకలేదు, ఇది నాది సంబంధించిన పాత వీడియో. బట్ నేను దీన్ని చూపించి అయితే మీకు చెప్తాను చూడండి. ఇక్కడ రాడ్లు కనబడుతున్నాయి చూశారు కదా, 4 రాడ్లు స్టీల్ బార్స్ అనేవి. అయితే ఈ స్టీల్ బార్స్ పక్కన చూడండి, సెంటరింగ్ రేక్కి మధ్యన గ్యాప్ అనేది వచ్చింది చూశారు కదా. సో ఈ గ్యాప్ అనేది మనం కవరింగ్ బ్లాక్ వాడడం వల్లే వచ్చింది ఫ్రెండ్స్. కవరింగ్ బ్లాక్ అనేది మనకి చుట్టూరు రాడ్లకి ప్లస్ సెంటరింగ్ రేక్కి మధ్యన పెట్టాలి. ఎప్పుడైతే మధ్యన పెడతామో చుట్టూరు కాంక్రీట్ అనేది ఫిల్ అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే కవరింగ్ బ్లాక్లు అయితే వాడలేదు, కవరింగ్ బ్లాక్లు లేవనుకుంటా. ఇక్కడ ఏంటంటే జస్ట్ రాళ్ళు అయితే పెట్టి సపోర్ట్కి అయితే పెట్టారు చూశారు కదా. ఈ ప్లేస్లో ఇక్కడ రాయలు వాడారు చూశారు కదా, ఇక్కడ ఈ ప్లేస్లో మనం కవరింగ్ బ్లాక్లు వాడాలి ఫ్రెండ్స్. సో మేస్త్రితో వేయించుకుని చేసుకున్నట్లయితే కవరింగ్ బ్లాక్లు అయితే ఆ ప్లేస్లో అయితే వాడాలి. ఎప్పుడైతే వాడతామో సెంటరింగ్ రేక్కి ఆ ఐరన్ బార్కి మధ్యన గ్యాప్ అనేది వచ్చి కాంక్రీట్ టోటల్ ఫిల్ అయిపోయి సూర్యుడు వేడి వస్తుంది చూశారు కదా, బాగా వేడి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ కోలం. ఆ తర్వాత మనకి ఎటువంటి పగుళ్ళు ఏమీ లేకుండా స్ట్రెంత్గా అయితే ఉంటుంది. సో కవరింగ్ బ్లాక్ అనేది పెట్టడం కూడా ఈ విధంగా అయితే పెట్టాలి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.